నమస్తే. ఈరోజు మనం ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాము. బీ ఫైనాన్షియల్ మనకి నిన్న జరిగినటువంటి ఈ బతుకమ్మ పండుగలో భాగంగా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా కానీ ఈ పండుగను చేసుకోవచ్చు అనే రుజువు చేస్తున్నటువంటి మన తెలుగు సాంప్రదాయ పండుగ. వీరిని చూస్తుంటే ఆడవారే కాదు, మగవారు కూడా పండుగ పాల్గొంటున్నారు సుమా. మరి ఎందుకో మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడే ఉద్దేశంతో మన తెలుగు పండుగల్ని నింపుకోవడానికి ఆడ మగ కలిసి అందరూ జరుపుకుంటున్నారు. మరి ఈ పండుగ వాతావరణం నిజంగా మనకు కళ్ళు కుట్టినట్టుగా ఎంతో ఆనందాలతో నిండి ఉన్నది. మరి మన జనగామలోని బతుకమ్మ కుంటలో ఈ వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలటం లేదంటే నమ్మండి. మరి ఇక్కడ చూస్తున్నటువంటి మన ఈ విజువల్స్లో ఎంప్లాయీస్ కూడా ఈ ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. మరి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగలో పాల్గొనడం జరుగుతుంది. రాజకీయ నాయకులు మామూలుగా బతుకమ్మలు ఆడుతున్నారు, మరియు కోలాటాలు ఆడుతున్నారు. రాజకీయ నాయకులతో పాటు ఎంప్లాయీస్, ఆడపడుచులు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ముందుంటున్నారు. మరియు వారికి తోడుగా మన ప్రభుత్వాలు కూడా వీరికి చేయూతనిచ్చే ఉద్దేశంగా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కులో అన్ని విధాలుగా ప్రేక్షకులకు అందుబాటులోంచి ఆట వస్తువులు కానీ, లేకపోతే ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం ఎన్ని ఏర్పాట్లు చేయడంలో ముందుంది. మరి ఇంత మంచి సంబరాల్ని చూడటానికి 2 కళ్ళు చాలటం లేదంటే నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు. మరి అలాగే మన పండుగల్ని, మన సాంప్రదాయాన్ని, తెలుగు సంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే ఉద్దేశంతో అన్ని పండుగలు జరుపుకోవాలని ఇక్కడ వారు అనుకుంటున్నారు. మరి వారి కోసం మన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మీరేమంటారో ఇందులో భాగంగా పాల్గొని మాకు ఏం చెప్తారో తెలియజేస్తే బాగుంటుంది.